మున్సిపాలిటీ ముంగట 130 సర్వే నంబర్ 36 గుంటల భూమి అది కళ్ళకు కనిపిస్తలేదు. 111 సర్వే నంబర్లో ఫస్ట్ డే 1 నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్లాడుతూనే ఉన్నారు. తాండూరు మున్సిపాలిటీకి చెందిన 9వ వార్డులో ఈరోజు ఒక పశువుల పాక కోసం కట్టుకున్న 20 గజాలలోని రేకుల డబ్బాను పశువుల పాక కోసం అట్టి డబ్బాను తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది రాగా అక్కడ ఉన్న వాళ్ళు అభ్యంతరం తెలపగా వాళ్ళు దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యానికి దిగినారని వాళ్ళు బాధితులు తెలియజేస్తున్నారు. అయితే ఇందుకు గాను బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ దీపా నరసింహులు మరియు తన తోటి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి అక్కడికి చేరుకొని మరి వారికి సంఘీభావం తెలుపుతూ మరి తాండూరులో ఎన్నో చోట్ల ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తూ పెద్ద పెద్ద కాంప్లెక్స్లను కడుతూ ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారని, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే దమ్ము ధైర్యం కానీ మున్సిపల్ సిబ్బంది దగ్గర లేవని, మరి అందుకు వత్తాసు పలుకుతూ కొత్తగా వచ్చిన కమిషనర్ కూడా వారితో పాటు కమిషన్లకు కక్కుర్తికి పాల్పడుతున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఎన్నో చోట్ల ప్రభుత్వ ఆస్తులలో కాంప్లెక్స్లు కడుతూ ఉన్నా మరి వారిని కిమ్మనకుండా పేదవారి డబ్బాలపై పేదవారిపైనే వాళ్ళ ప్రతాపం చూపుతున్నారని, ఇందుకు వాళ్ళు ఇటువంటి వాళ్లకు తాము సంఘీభావం తెలుపుతూ మరి అటువంటి బాధితుల తరఫున మేము ఉంటామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కార్యకర్తలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే డబ్బులు వస్తాయని మున్సిపల్ సిబ్బంది అటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళడం లేదని, మరి చిన్న చిన్న డబ్బాల వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎటువంటి డబ్బులు రావని వాళ్ళపై ప్రతాపం చూపుతున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నా పేరు శిరీష, వార్డ్ నెంబర్ 9. ఇది మున్సిపల్ నుంచి వచ్చారు, మేడం వచ్చింది, వాళ్ళు వచ్చారు, మా పిల్లలు వచ్చారు, జేసీబీ తీసుకొని వచ్చారు. డైరెక్ట్ జేసీబీ తీసుకొని వచ్చి మాకేం అడుగుతలేదు, మేము లేము, బయట లేము. అసలు నేను ఒకదాన్ని ఇంట్లోనే జేసీబీ తెచ్చి దాడి చేస్తుంటే నేను అడ్డుకుంటే నన్ను నెట్టేసారు. జేసీబీ పట్టుకుంటే జేసీబీతో పైకి లేపి నన్ను అట్లనే పైకి లేపి ఫోన్ తీసుకొని మేడం తీసుకొని వెళ్ళి వీడియోలు తీస్తున్న మల్లేష్ మమ్మల్ని తిట్టి వీడియోస్ డిలీట్ చేసి మొత్తం పైనుంచి మొత్తం షెడ్ని లేపి అది జరిపి ఆ బ్రేక్లో మొత్తం డ్యామేజ్ చేసిండ్రు వాళ్ళు. మేడం అంటారు కదా, ఏ మేడం? మున్సిపల్ నుంచి ఆ మేడం ఎవరో నాకు తెలియదు. ఇది కమిషనర్ గారే చేస్తున్నారా లేకపోతే దీని వెనక ఎవరైనా ఉన్నారో నిజంగా అర్థం కావట్లేదు. అడ్మినిస్ట్రేషన్ అయితే వాళ్ళకి వస్తలేదు. ఇది ఏంటంటే దొంగ సర్టిఫికేట్ మీద 10th దొంగ సర్టిఫికేట్ మీద గద్దె మీద కూర్చున్నట్టు ఈజీ అనుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టం. నేర్చుకోండి, తెలుసుకోండి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో. ప్రజలందరూ మన ప్రజలే అందుకోవాలి. తప్పు చేసిన దొంగ అయినా మంచి అయినా మన ప్రజలే. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అడ్మినిస్ట్రేషన్ రూల్ చేయాలి. ఇది తెలియజేస్తున్నాం. గట్టేస్తుంటే ఆవులు ఉన్నాయి సార్, ఎడ్లు ఉన్నాయి, వాటిని కట్టేసుకుంటాం సార్. వాటి కోసమే ఆ రేకులు అవన్నీ చేసుకుంటే వాళ్ళు మా పైన ఒకటి చేసి అంటే ఇంతకుముందు మీరు ఎన్ని రోజుల నుంచి పెట్టింది ఇది? మేము 45 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. 45 ఏళ్ళ నుంచి మేము బర్రెలను దూలను అవే మేము అదే పని చేసుకుంటాం, వ్యవసాయం చేసుకొని బతుకుతాం సార్. అప్పటి నుంచి ఏమనలేదు, ఇప్పుడే వచ్చారా? అప్పటి నుంచి ఏమనలేదు సార్, ఇప్పుడే తీయమని మాకు ఎక్కువ ప్రెజర్ పెడతాం. ఎందు గురించో మాకు తెలియదు సార్. మరి వాళ్ళ మనసులో ఏముందో కానీ. మీరు ఏమైనా కొన్నారా లేకపోతే లీజుకున్నారా, లేక ఎట్లున్నది? ఇది పెద్దల తరపు నుంచి అట్లనే ఉంది సార్. మంచికి నశించిన రోజు. ఎందుకంటే ఈరోజు వీళ్ళ జీవనోపాధి కోసం బర్లను దూడలను కట్టేసుకునే ప్లేస్లో అక్రమంగా ఎంక్రోచ్మెంట్ అని హార్డ్లీ 20 గజాలు కూడా ఉండదు. 20 గజాల స్థలాన్ని ఎంక్రోచ్మెంట్ అని అక్కడ బర్రెలు కట్టేసుకున్న వాళ్ళ జీవనోపాధి పాలు అమ్ముకొని వాళ్ళు పిల్లలను చదివించుకుంటారు. వాళ్ళ జీవనోపాధి ఉంటుంది, ఇంట్లో నడిపించుకుంటారు. పాలు అమ్ముకుంటా వర్షాకాలం అని 2 లక్షలు పెట్టి షెడ్ వేసుకున్నారు. ఆ షెడ్ని అక్రమంగా జూన్ నుంచి చూస్తున్నాము. ఎందుకంటే జూన్లో రోహిత్ రెడ్డి గారి బర్త్డేలో పార్టిసిపేట్ అయ్యారు. టు బి మెయిన్ రీజన్ చెప్పాలంటే రోహిత్ రెడ్డి గారి బర్త్డేలో పార్టిసిపేట్ అయినందుకు జూన్ 40 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. 14 ఇయర్స్ నుంచి ప్రాబ్లం లేదు, జూన్ నుంచి మాత్రమే ప్రాబ్లం అయింది. జూన్ తెల్లారి రోహిత్ రెడ్డి గారి బర్త్డే అయిన తెల్లారి నుంచి వీళ్ళకి నోటీసులు రావడం జరిగింది.
ఎందుకంటే ఇది బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ కార్యకర్తలని కాంగ్రెస్కి ఓటేయలేదని వాళ్ళు భ్రమలో పడుతున్నారు. ఎవరైనా కోర్టులు అనేది ఎలక్షన్స్ వరకే ఉండాలి. ఎలక్షన్స్ తర్వాత పక్కన పెట్టి ప్రజలందరూ సమానంగా చూసుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళ జీవనోపాధి మీద ఈరోజు కడుపు మీద కొడుతున్నారు. వాళ్ళని 2 లక్షలు పెట్టి షెడ్ వేసుకున్నారు. వర్షాకాలం ఉందని దూళ్ళకి ఇబ్బంది అవుతాయని, ఆవులకు ఇబ్బంది అవుతాయని గడ్డి కోసం వీళ్ళు షెడ్ వేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళను సతాయిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు వీళ్ళకి ఫామ్ డి కూడా ఉంది. సర్వే నెంబర్ 13లో వీళ్ళకు 86లో ఫామ్ డి కూడా ఇచ్చారు. ఆ ఫామ్ డి కూడా ఇప్పుడు అక్రమం ఇల్లీగల్ అని చూపిస్తున్నారు. అట్లా అంటే వీళ్ళదే తాండూరులో ఎన్నో అక్రమాల ప్లేస్ ఉన్నాయి. ఎన్నోసార్లు పేపర్లో 135 సర్వే గురించి ఇచ్చింది. 33 గుంటలు 135లో 33 గుంటలు ప్రభుత్వ భూమి ఉన్నది. అది వాళ్ళకి కనిపిస్తలేదు. మున్సిపాలిటీ ముంగట 130 సర్వే నెంబర్ 30 గుంటల భూమి, 36 గుంటల భూమి, అది కళ్ళకి కనిపిస్తలేదు. 111 సర్వే నెంబర్లో ఫస్ట్ డే 1 నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్లాడుతూనే ఉన్నారు, బీఆర్ఎస్ కౌన్సిలర్ కొట్లాడుతున్నారు. అది కనిపిస్తలేదు. కేవలం 20 గజాల జాగాకు వాళ్ళకి కనిపిస్తుంది. సరే, ఇది ఎంక్రోచ్మెంట్ తాండూరు సాయిపూర్ ప్రజలకు యూజ్ అవుతుందంటే చెప్పండి, మరి తీసేస్తాం. ఈ 20 గజాలలో వాళ్ళేం కడతారు? అంతా ప్రభుత్వ భూమి అంతా కబ్జా అన్యక్రాంతి గురి అవుతున్నది కూడా అది పక్కన పెట్టేసి కేవలం ఇది 20 గజాల మీద భూమి మీద పడుతున్నారు. ఇది ఇట్లా జేసీబీని తీసుకొచ్చి గులగొట్టేంత అవసరమే ఉంది. మేము జేసీబీ వర్షాలు పడితే మోరులు నాళాలు తీయడానికి జేసీబీలు అడిగితే జేసీబీలు ఉంటాయి, రిపేర్లు ఉంటాయి. ఇప్పుడు హైర్ చేసుకొని మరి జేసీబీ తీసుకొచ్చి గులగొడుతున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? నిజంగా తాండూరు కమిషనరు ఏంటి కాంగ్రెస్ కార్యకర్తలాగా వర్క్ చేస్తున్నాడు. కాంగ్రెస్ కమిషనర్ అయినా కాంగ్రెస్ కార్యకర్తలుగా మాకు నిజంగా అర్థమవుతలేదు. ఎన్నో ఉన్నాయి తాండూరు సమస్యలు, ఎన్నో ఉన్నాయి. రోడ్లు లేవు, నీళ్లు లేవు, మోరులు సరిగ్గా లేదు, వర్షం పడితే మోర్లు నిండిపోతున్నాయి. ఇట్లాంటి సమస్యలు అన్నీ వదిలిపెట్టి కేవలం 20 గజాల జాగా మీదనే పడింది. నిజంగా తాండూరు ప్రజలందరూ ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. వీళ్ళకి ఏం పడతలేవు. బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఏడున్నారు. వాళ్ళకి ఎట్లాంటి అంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అది మాత్రమే పోర్ట్రేట్ చేసి జనాలకు చూపించాలి. అవన్నీ పక్క పెడుతున్నారు. ప్రజా సమస్యలన్నీ పక్క పెడుతున్నారు. రోడ్లు చక్కగా లేవు, మోరులు చక్కగా లేవు, లైట్లు లేవు, నీళ్లు లేవు, బోర్లు లేవు. ఇవన్నీ పక్కన పెట్టి 20 గజాల జాగా మీద పెడుతుంది. ఇదే సాయిపూర్లో ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి. అన్నీ తీసుకొస్తా, కమిషనర్ గారు అన్నీ తీసుకొస్తా, అన్నీ పెడతాం మీ ముంగట. ఎన్ని గుళ్ళు కొడతారు చెప్పండి. సర్వే నెంబర్ 1లో సాయిపూర్ సర్వే నెంబర్ 1లో 3 గుంటల భూమి కమర్షియల్ షాప్ వేసుకొని నడిపిస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారు? తీసుకొస్తాయి, వీళ్ళ చేతనే కంప్లైంట్ ఇస్తాయి. నేనే ఆపిన ఇన్ని రోజులు, జూన్ నుంచి వీళ్ళ ఎంబడబడుతున్నారు కదా, పోనీలే ఎందుకులే మనం ఏదైనా లీగల్గా చూసుకుందామని వీళ్ళని ఆపి పట్టిన. ఇప్పుడు వీళ్ళే తీసుకొస్తారు కంప్లైంట్లు. మేమందరం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నిజంగా ఎంతవరకు చర్య తీసుకుంటారో మేము కూడా చూస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవన్నీ పక్కన పట్టేయండి. ఈ జాగా తీసేస్తాం. 20 గజాల జాగా ఏదైతే ఉందో తీసేసి పక్క పెడతాం. సరే, పోనీ ఇది ఎంకరేజ్మెంటే అనుకున్నాను ఒక నిమిషానికి. తీసి పక్క పెడితే ఏం చేస్తారు? 20 గజాలతోటి మా ప్రజలకి, సాయిపూర్ ప్రజల, నా వార్డ్ నెంబర్ 9 ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుందో చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నాను. గారు మరి ఇది కూడా ఎమ్మెల్యే గారు ఎంతవరకు చూసుకుంటా సంతోషపడుతున్నారో నాకు అర్థం కాలేదు. వీళ్ళని కడుపు మీద కొడితే వాళ్ళకి ఏం సంతోషం వస్తుందో నాకు అర్థం అవుతలేదు. నిజంగా జనాలకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. వార్డ్ నెంబర్ 9 ప్రజలకు, వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేయలేరో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్లేస్లో టార్చర్ పెడుతూనే ఉన్నారు. టార్చర్ పెట్టుకుంటే ఇట్లా చూపిస్తున్నారు. ప్రతి చిన్న విషయాలను చేస్తున్నారు. ఈ విషయంలో కూడా నేను డబ్బాని ఎంకరేజ్ చేసినామని మా మీద ఎన్నో నిందలు మోపిరు. అట్లాంటి ఏం చేయం. మేమేమంటున్నానా, న్యాయంగా వెళ్దాం. సరే, ఇది అన్యాయం అనుకుంటే ఒక పక్కన పెడతాం. ఇంకా చాలా భూములు తాండూరులో మస్తున్నాయి కదా, సాయిపూర్లో కూడా మస్తున్నాయి కదా, మరి అవి కూడా తీద్దాం కదా. అవి కూడా తీయండి, ప్రజలకు యూజ్ అవుతాయి కదా. అవేం కళ్ళకు కనిపిస్తలేవు. కేవలం 20 గజాల జాగా ఈ పేద ప్రజలు జీవనోపాధికై ఆవులను బర్రెలను కట్టేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎంతవరకు న్యాయం? తాండూరు ప్రజలు కూడా ఆలోచించాలి. ఎంత నీచ రాజకీయం చేస్తున్నారో మీరు కూడా ఆలోచించాలి, తాండూరు ప్రజలందరూ. సాయిపూర్లో మరి నరేసు శిరీష వాళ్ళ సొంత జాగాలో గత ముని తాతల నుండి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడనే
వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కబ్జా పైన మరి శిరీష నరేష్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మరి ఆ నరేష్ వాళ్ళు ఇక్కడ మరి పశువులకు మరి వర్షం వస్తే మరి నానిపోతాయి అని చెప్పి మరి చిన్నగా ఏదో ఒక షెడ్డు నిర్మించుకుంటే మరి ఆ పశువులు నానకుండా ఉంటాయని చెప్పి కొన్ని బర్రెలను ఇక్కడ వాళ్ళు పోషించుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా జీవన ఆధారము వాళ్ళకు పశువులే కాబట్టి వాటిని గడ్డి కానీ పశువులు వాళ్ళు నానకుండా ఒక చిన్న షెడ్డు నిర్మించుకొని వాటిని నానకుండా లోపల కట్టేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో మరి వాళ్ళు ఇక్కడ షెడ్డు వాళ్ళ సొంత జాగాలనే షెడ్డు నిర్మించుకోవడం జరిగింది. మరి ఆ షెడ్డు నిర్మించుకోవడంలో మరి ఈరోజు మరి కొంతమంది మరి దళితుల పైన మరి ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు మున్సిపల్ మరి ఆమె టీపీఓ మేడం గారు వచ్చి మరి ఈరోజు మరి దళితుల మీద దౌర్జన్యంగా ఈరోజు షెడ్డును కూల్పేయనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ సమస్యను తెలుసుకొని మరి యాదయ్య మాకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఆ ఫోన్ చేయడంలో మరి దళితులకు ఇక్కడ అన్యాయం జరుగుతున్నదని చెప్పి ఎంఆర్పిఎస్ వాళ్ళంతా ఇక్కడ మరి వాళ్లకు అండగా నిలబడడానికి మరి ఇక్కడ మేము రావడం జరిగింది. కాబట్టి ఈరోజు దళితుల పైన కానీ దాడులు కానీ ఇటువంటి దౌర్జన్యంగా ఈ కూల్పడం అనేది మరి సవిశేషం కాదు. మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ కూడా దీని మీద స్పందించాలి. ఒక దళితుడు ఈరోజు ఇక్కడ ఒక షెడ్డు నిర్మించుకుంటే దౌర్జన్యంగా ఈరోజు మరి వచ్చి ఒక జేసీబీ తోటి యంత్రాంగంతో ఇక్కడ వచ్చి మరి అది షెడ్డును కూల్పేయడము అది సిగ్గుచేట అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆమె శిరీష కూడా మరి ఇంట్లో ఉండి జేసీబీ శబ్దాలు విని బయటకు రుకుతరాగానే ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆ జేసీబీ పెట్టి తొక్కిస్తామని చెప్పి కూడా ఆమెకు భ్రాంతులకు కూడా ఈరోజు గురువు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి మున్సిపల్ కమిషనర్ మీద మరి ఆ టీపీఓ మేడం పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఎంఆర్పిఎస్ తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ఎక్కడైనా కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈరోజు ప్రజల కోసం మరి ప్రజలు ఈరోజు ఓట్లేస్తే గెలిచిన నాయకులు ఈరోజు ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అన్నటువంటి ఈరోజు మాటలు చెప్తూ ఉన్నారు. మరి ఒక దళిత మరి ఎస్సీలకు కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంటే కూడా కళ్ళు మూసుకొని మరి కూర్చున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్లకు అండగా మా ఎంఆర్పిఎస్ తరఫు నుంచి మేము అండగా ఉంటాము. న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా మేము ఈరోజు హామీ ఇస్తున్నాము. అవసరం అనుకుంటే ఈరోజు గౌరవనీయులు మా పద్మశ్రీ మందకృష్ణ అన్న కూడా ఈ విషయాన్ని కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడనే ఉన్న మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి మనోహర్ రెడ్డి గారు కూడా మరి దళితుల పైన ఈరోజు దౌర్జన్యంగా ఇటువంటి దాడులన్నీ కానివ్వండి, ఇక్కడ షెడ్డును దౌర్జన్యంగా కూల్పేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి దళితుల పైనకి రావద్దు, మరి ఈరోజు మరి వాళ్ళ పైన ఈ షెడ్డు కూల్పేటటువంటిది ఆయన కూడా ఆలోచించి మరి దళితుల దగ్గరికి రావద్దని చెప్పి కూడా మీరు కూడా మీ దగ్గర ఉన్న మరి నాయకులకు కూడా మీరు చెప్పవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలంటే ప్రజల సమస్యల మీద మీరు పోరాడాలే తప్ప కానీ ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉండే ఖాళీ ప్లేస్లో కూడా ఈరోజు దౌర్జన్యాలు చేయడం అనేది ఇది సిగ్గుచేట అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ పైకి ఎవరైనా వచ్చినా దౌర్జన్యాలు దాడులు చేసినా ఈరోజు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళకు న్యాయం అయినంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఇంతటితో ఇది ఆపకపోతే మాత్రం పెద్ద ఎత్తున మా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ద్వారా కూడా మేము పిలుపునిస్తాం. అందరం కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ ప్లేస్ వాళ్ళకు దక్కేంత వరకు మేము ఖచ్చితంగా వాళ్ళ వైపు ఉండి మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా బాధితుల వైపే మా సంఘం పనిచేస్తుందని చెప్పి కూడా ఈరోజు నేను గట్టిగా వీళ్ళకు భరోసాగా ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకి హామీ ఇస్తున్నా. కాబట్టి ఈరోజు మీరు కూడా ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. ఖచ్చితంగా మీ వైపు మేము ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా